హాయ్ ఎవ్రీవన్. మనము ఇంతకుముందు వీడియోలో అయితే ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ అండ్ అడ్వాన్స్డ్ ట్యాబ్లో క్వశ్చన్ బ్యాంక్ డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు అయితే మనం ఏం క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. క్వశ్చన్ బ్యాంక్లో అవే క్వశ్చన్స్ వచ్చినాయి. ఏం వచ్చాయి అనేది మనం చూద్దాము, ఓకేనా. సో మనకి ఓవరాల్గా 60 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆన్సర్ 4 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. సో చూడండి 20 మార్క్స్కి షార్ట్ ఆన్సర్స్ అనమాట. మనం 6 క్వశ్చన్స్లో కూడా మనం 4 ఆన్సర్ చేయాలి. చూడండి, ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చారు, సెకండ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్, అండ్ థర్డ్ యూనిట్ నుంచి 1, ఫోర్త్ యూనిట్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారనమాట. ఓవరాల్గా అయితే అలా ఇచ్చారు. చూడండి ఇక్కడ డిఫైన్ డిబిఎంఎస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్. అసలు డిబిఎంఎస్ డెఫినేషన్ అడ్వాంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. సో ఆ క్వశ్చన్ వచ్చేసింది, ఎప్పుడూ వస్తుంది అనమాట ఇది. అలానే ఎంటిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ అండ్ యాట్రిబ్యూట్స్. ఈ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే, అదే ఎగ్జామ్లో కూడా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఎస్క్యూఎల్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవి కూడా మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అవే క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ చూడండి, అగ్రిగేట్ ఫంక్షన్స్ అడిగాడు, అదేవిధంగా డేటా టైప్స్ షార్ట్ ఆన్సర్కైనా లాంగ్ ఆన్సర్కైనా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ షార్ట్ ఆన్సర్కి అడిగారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్సే వచ్చినాయి. డిఫరెన్షియేట్ బిట్వీన్, నెక్స్ట్ థర్డ్ యూనిట్లో వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ బార్ చార్ట్ అండ్ పై చార్ట్. విజువలైజేషన్ టైప్స్లో మనకి బార్ చార్ట్ పై చార్ట్ గురించి ఇస్తారు కదా, అవే వచ్చినాయి అనమాట. మనకి డైరెక్ట్గా విజువలైజేషన్ టైప్స్ కూడా ఇక్కడ లాంగ్ ఆన్సర్గా అడిగాడు. ఓవరాల్గా ఈ చాప్టర్ నుంచి మనకి 15 మార్క్స్కి అయితే విజువలైజేషన్ టైప్స్ నుంచి వచ్చిందనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డాష్ బోర్డ్ డిజైన్ ప్రిన్సిపల్స్. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే, ప్రతిసారి ఎగ్జామ్లో వస్తుంది, ఈసారి కూడా వచ్చింది. ఓవరాల్గా షార్ట్ ఆన్సర్స్ అయితే చాలా ఈజీగా వచ్చినాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినాయి. నెక్స్ట్ పార్ట్ బికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏదర్ ఆర్ చాయిస్ అనమాట. అంటే మనం ఏదో ఒక క్వశ్చన్ రాయాలి. 2 క్వశ్చన్స్ నుంచి ఆన్సర్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అనమాట. సో వీ హ్యావ్ టు ఆన్సర్ 4 క్వశ్చన్స్, 4 × 10 40 మార్క్స్. ఇక్కడ చూద్దాం ఎలా ఇచ్చారో. ఫస్ట్ యూనిట్ నుంచి చూడండి, ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ ద టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్ యాన్ ఈఆర్ డయాగ్రామ్. ఈఆర్ డయాగ్రామ్లో రిలేషన్షిప్స్ గురించి, ఎప్పుడు ఈఆర్ డయాగ్రామ్ గురించి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఈసారి కూడా అదే వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే కీస్ ఇన్ డిబిఎంఎస్, చాలా ఇంపార్టెంట్, ఇదివరకు వచ్చింది, ఇప్పుడు కూడా కీస్ ఇన్ డిబిఎంఎస్ అయితే వచ్చేసింది. ఇవి 2 కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్సే. అదేవిధంగా సెకండ్ యూనిట్లో చూసినట్లయితే సెట్ ఆపరేషన్స్ ఇన్ ఎస్క్యూఎల్. సెట్ ఆపరేషన్స్ కూడా మనం అనుకున్నాము సెట్ ఆపరేషన్స్ వస్తుంది అని. ఆ జాయిన్స్ కూడా అడగదగిన క్వశ్చనే, కాకపోతే ఇక్కడ సెట్ ఆపరేషన్స్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని అడిగాడు. డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ అలా అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, పర్టికులర్గా డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ గురించి అడిగాడు. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో చూసినట్లయితే డిస్కస్ ద ఆప్టిమల్ విజువలైజేషన్ టైప్స్ ఇన్ డీటెయిల్ విత్ 1 సూటబుల్ ఎగ్జాంపుల్. చాలా వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ అనమాట. ఎప్పుడు వచ్చే క్వశ్చన్ విజువలైజేషన్ టైప్స్, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది, చాలా ఈజీగా ఉంది. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అండ్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ట్యాబ్లో. ఇది కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఈ క్వశ్చన్ కూడా అలానే వచ్చింది. ఫిజికల్ ఇయర్స్ ఒక్కటే మిస్ చేశాడు ఇయర్. సో మనం అనుకున్న క్వశ్చనే వచ్చేసింది. షార్ట్ ఆన్సర్కి ఎప్పుడు ఫిజికల్ ఇయర్ ఇచ్చేవాడు, ఈ చాప్టర్ నుంచి అది ఇవ్వలేదు తప్ప మొత్తం అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నాం అవే వచ్చినాయి. ఆప్టిమల్ విజువలైజేషన్ ఎవరైనా రాయొచ్చు, ఈ క్వశ్చన్ అయితే ఎవరు చదవకుండా వెళ్ళరు. ఖచ్చితంగా ఈ చాప్టర్ కూడా చాలా ఈజీగా వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్లో డిస్క్రైబ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాబ్లూ సర్వర్ విత్ ఆర్ ప్రోగ్రామింగ్. ఇక్కడ చూసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాబ్లూ సర్వర్ విత్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడు అడుగుతారు అనుకుంటున్నాము. ఇంకొకటి కనెక్టెడ్ డ్రిల్ డౌన్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి ఎప్పుడు వస్తుంది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఇది వస్తుందని మనం అనుకున్నాం, అదే విధంగా ఇది వచ్చింది. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫోర్త్ యూనిట్ కూడా మనం అనుకున్న క్వశ్చన్సే వచ్చినాయి. సో కీస్ అనేది ప్రతి ఒక్కళ్ళు చదవకుండా వెళ్ళరు. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కూడా చదవకుండా వెళ్ళరు సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ వచ్చి ఆప్టిమల్ విజువలైజేషన్, యావరేజ్ స్టూడెంట్ అండ్ ఆప్టిమల్ విజువలైజేషన్ టైప్స్ చదువుకుంటారు. డ్రిల్ డౌన్ డాష్ బోర్డ్స్ అనేవాళ్ళు అనేది కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చనే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్స్ కూడా మనము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నామో
అవే వచ్చినాయి అనమాట. ఓవరాల్గా చూస్తే మనం ఫుల్ స్కోర్ అనేది ఈ సబ్జెక్ట్లో మనం తెచ్చుకోవచ్చు ఈ పేపర్లో.